నాజర్పేటలోని శ్రీ పాండురంగస్వామి దేవస్థాన 84వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి ఘనంగా జరగనున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాల వివరాలను ఆలయ అర్చకులు తెలియజేశారు. స్థానిక నాజర్పేట అనుగోలు వారి వీధిలోని శ్రీ పాండురంగస్వామి దేవస్థాన 84వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవాల నిర్వాహకులు ఆలయ అర్చకులు తెలియజేశారు. 5 రోజుల పాటు నిత్యం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం దేవస్థాన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ అర్చకులు తురగా నాగరాజు శర్మ మాట్లాడుతూ కార్యక్రమ ఉత్సవాల వివరాలను తెలియజేశారు. 19వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్సవాలు ప్రారంభించి స్వామివార్లకు పంచామృతాభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు విశేష పూజలతో పాటు 22వ తేదీ బుధవారం శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 23వ తేదీ శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం, 24వ తేదీ శుక్రవారం దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ఆయా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో కాకునూని శివసూర్యకుమార్, కనికిశెట్టి సూర్యనారాయణ, బొంత నారాయణ, కురిచేటి సుబ్బారావు, చైతన్య, తిరుపలశెట్టి జస్వంత సాయి, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వైశాఖ శుద్ధ ఏకాదశి అనగా 19/4/2024 నుంచి వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు అనగా 23/5/2025 వరకు కూడా స్వామి ప్రతిరోజు కూడా ఉదయం పూట 7 గంటలకు పంచామృతాల అభిషేకము, తదనంతరం విష్ణు సహస్రనామ పూజా కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రోజున సంగీత విభావరి, ఇంకో రోజున కోలాటము, ఇంకో రోజున భరతనాట్యము, భజన కార్యక్రమం. అంతేకాకుండా 24వ తారీఖు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆ రోజున త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తన కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. దాని సందర్భంగా ఉదయం పూట 19వ తారీఖు ఉదయం పూట ఇక్కడ ఈ పందిట్లో శ్రీ సత్యసాయి సాయి సంకీర్తన సేవా సమితి వారి ఆధ్వర్యంలో సాయిబాబా వారి భజన ఏర్పాటు చేయడం జరిగినది. అంతేకాకుండా 24వ తారీఖు శుక్రవారము ఉదయం పూట 10 గంటల నుండి భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ 6 రోజు జరుగుల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించి దీపసాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా స్వామివారికి వెండి కవచాలు చేయించాలని సంకల్పించాము. స్వామివారి ఇటువంటి వెండి ఆభరణాలు కూడా ఏమీ లేవు. కావున భక్తులందరూ కూడా ఆ వెండి ఆభరణాలు కవచాలు చేయించడానికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి నరసింహ శాస్త్రి గారి సహకారంతో వారి యొక్క సొంత డబ్బులు వెచ్చించి ప్రతి సంవత్సరం కూడా ఒక 5 రోజులు ఈ వైశాఖ మాసంలో స్వామివారికి ఉత్సవ కార్యక్రమం నిర్వహించేవారు. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఈ పేటలో నివసించే కొంతమంది పెద్దలు కుర్రవాళ్ళు కొనుక్కొని మన గుడిలో మన యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి ఈ గుడిని మనం ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చి వారంతా సహాయక సహకారాలు అందించి దీన్ని ఇతోరికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ గుడి కూడా పునర్నిర్మాణం చేసి పెద్ద విగ్రహాలు ప్రతిష్టాపన చేసి అక్కడి నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం, అన్న సంతర్పణ కార్యక్రమం జరగాలి, స్వామివారికి శాంతి జరగాలని కళ్యాణోత్సవం అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించాలనే ఉద్దేశంతో వాళ్ళంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూనుకొని ఈ కార్యక్రమం 4 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. అలాగే ఏ సంవత్సరం ఆ సంవత్సరం కాదు ఇంకా కొద్దిగా కార్యక్రమం పెంచుకుంటూ వెళదాం అని చెప్పి ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో కాస్త కార్యక్రమం పెద్దగా చేయటం కూడా జరుగుతోంది. కావున ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ కూడా వారి సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని